సరదాగా హ్యాపీగా ఉండే మా నాన్నని చూసి నీ కళ్ళు సగం కాలిన మా నాన్న చూడలేకపోయాయి. మా నాన్న శవాన్ని చూసి చూసిన మరుక్షణం అమ్మ పక్షవాతం వచ్చి కుప్పగొలిపోయింది. ఆ రోజు పట్టరాని కోపం వచ్చింది. అంకుల్, 10 రోజుల నుంచి 11వ రోజు నీళ్ళలో నిమజ్జనం చేసే విగ్రహానికి ఎంతో వాల్యూ ఇచ్చే వీళ్ళు 15 ఏళ్ళు వీళ్లతోటి కలిసి మెలిసి తిరిగిన ఒక వ్యక్తికి ఇంత కూడా వాల్యూ ఇవ్వలేదు అంకుల్. ఇవేనా హ్యూమన్ రిలేషన్స్? ఇవేనా మన అటాచ్మెంట్స్ అనిపించింది. అసలు వీళ్ళ గురించి మా నాన్నగారు ఎంత గొప్పగా చెప్పేవారో తెలుసా? మన అపార్ట్మెంట్ కల్చర్ ఉమ్మడి కుటుంబం కంటే చాలా గొప్పది. ఉమ్మడి కుటుంబంలో రక్త సంబంధం ఉంటుంది, కానీ ఏ బంధాలు లేకుండా, కుల మత భాష ప్రాంత భేదాలు లేకుండా ఒక బామ్మ, ఒక తాతయ్య, ఒక అత్తయ్య, ఒక మావయ్య, ఇలా అన్ని బంధాలు దొరికేవిక్కడే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి అపార్ట్మెంటు ఒక చిన్న భారతదేశం. అలాంటి మా నాన్నను వీళ్ళు బాబు, మరి మీ అమ్మని ఎంతో దూరం పెట్టావు? నిజమే అంకుల్, దూరం పెట్టాను. కష్టాలకి చాలా దూరంగా పెట్టాను. ఒక ఉమెన్ని, అది అమ్మైనా అక్కైనా చెల్లైనా, ఒక మగాడు అన్ని రకాలుగా చూసుకోలేడు అంకుల్. కొంతవరకే వెళ్ళగలం, కొన్నే చేయగలం. అందుకే అమ్మని పెద్దమ్మ దగ్గరికి పంపించేశాను. తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బ్యాడ్ సన్ అయి ఉండొచ్చు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ హ్యాపీగా ఉంటే చాలు అంకుల్. అంకుల్, మీకు విషయం చెప్పాలి. ఇంతకుముందు బాగానే ఉంటే నాకు ఇష్టం, కానీ తను మా అమ్మని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటుందో చూశాక ఇప్పుడు బాగానే ఉంటే నాకు ప్రాణం అంకుల్. నిజంగానే ప్రాణం. మీ అమ్మాయి నాకు ఇచ్చేయండి అంకుల్. ఇచ్చేస్తారా? హాఫ్ బాయిల్ చల్లారిపోతుంది, తినలుడు. కాఫీ. అమ్మయ్యా, రేపటి నుంచి నేను టీవీ ఇక్కడే చూస్తాను. నా కొడుకు క్రికెట్ 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 అని నన్ను చూడనివ్వడు, నా కోడలేమో సీరియల్ సీరియల్ అని చూడనివ్వదు. ఇంకా నేనేం చూస్తాను? ఇంతకీ రేపు అంత ఇంపార్టెంట్ ఏముంది? వైశాఖ మాసం కదా, తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా బాగా చేస్తారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. నీ కళ్యాణం కూడా తొందరగా చూడాలనుంది. తొందరగా అంటే కష్టం, కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేయాలా? నేనొకటి అడుగుతాను, నువ్వేం అనుకోవద్దు. నువ్వు ఎందుకు మనం వేణుని పెళ్లి చేసుకోకూడదు? ఏ చేసుకోవా? చూడు, నువ్వు వాడు అనుకున్నంత చెడ్డవాడు కాదు. వాడి చుట్టూ ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకోని వాడు అలా ఉంటాడు. చేసుకోమ్మా. మీరు అలా అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలో తెలియట్లేదు బామ్మగారు. వేణు పైన అభిప్రాయం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. అలాంటిది తన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ ఆంటీ కోసమైనా నేను వేణుని చేసుకుంటాను. శుభం. ఆంటీ, మీ చెయ్యి కదిలింది. బాబాగారు చూసారా? చూశానమ్మా, ఇదంతా నువ్వు చేసిన సేవకి ఫలితం. ఆంటీ, మీ చేతికి ఇప్పుడు స్పర్శ తెలుస్తుందా? Unbelievable! It's a miracle! I'm so happy! ఇప్పుడే ఈ విషయం వేణుకి చెప్పొస్తాను ఆంటీ. అలాగే. పంతులు గారు, యాగం చేయిద్దాం అన్నారు కదా, తప్పకుండా చేయిద్దాం. నేను ఇప్పుడే వస్తాను. ఏమిటమ్మా భానుముఖం అఖండ జ్యోతిలో వెలిగిపోతోంది? కారణం ఏమిటో? అదా, మన ఈశ్వరి చేతికి చలనం వచ్చింది. అది. అవునా? అయితే యాగం చెయ్యాల్సిందే. యాగం ఒకటే కాదు, భానువేణుల పెళ్లి కూడా చెయ్యాలి. శుభస్య శీఘ్రం. మాయా, బాను వచ్చింది. ఏంటి నాన్న ఇది? వాట్ ఇస్ దిస్? ఏముంది? కొడుకు తాగడం చూస్తే తల్లి కోపడుతుంది, తండ్రి తాగడం చూస్తే కూతురు బాధపడుతుంది. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి నానా? పేరు పెట్టుకున్న తల్లిగానా,
లేక నీ కూతురుగానా? చెప్పు నాన్న. అడుగుతుందిగా చెప్పరే. యూ షట్ అప్. రేయ్, నువ్వు ఆ రోజు నన్ను చీట్ చేసి తాగించావు. నేను క్షమించగలిగాను. కానీ ఈ రోజు మా నాన్నతో తాగించావు. ఇది నేను భరించలేను. నేను అసలు క్షమించలేను. నాకు నాన్న అంటే ఎంత ఇష్టమో తెలుసా? నన్ను అమ్మలా చూసుకున్నారే తప్ప నాకు ఇంకో అమ్మని తీసుకురావాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. అలాంటి వ్యక్తితో ఏవేవో పనులు చేయించావు. అసలు మా నాన్న హెల్త్ కండిషన్ ఏంటో తెలుసా నీకు? ఆయన సీరియస్ డయాబెటిక్ పేషెంట్. చిన్న పిల్లాడ్లా కాపాడుకుంటూ వస్తున్నాను. అలాంటి వ్యక్తితో తాగిస్తావా నువ్వు? అది కాదు బాను, నాకు అసలు ఈ విషయం తెలీదు. వద్దు, మాట్లాడుకో. రండి నాన్న. బాను బాను బాను, నేను చెప్పేది విను బాను. ఒకసారి ఆగు ప్లీజ్. ఎంత ఆనందంగా ఉందో నిన్ను ఇలా చూస్తుంటే. ఒకసారి నేను చెప్పేది విను. ఆగు బాను. బాను బాను, ఒక్క నిమిషం ఆగు బాను. బాను ప్లీజ్ బాను, నీకు కావాలని చేయలేదు. బాను ప్లీజ్ బాను. బాను Just ప్లీజ్. shut up. నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. నేను ఈ అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు నీ గురించి నెగటివ్ కామెంట్స్ విన్నాక, నిన్ను చూశాక ఇక్కడ ఫ్లాటే వద్దనుకున్నాను. కానీ అదే రోజు నైట్ నిన్ను మళ్ళీ చూశాను. ఇట్స్ ఓకే. ఏ సంబంధం లేని ఒక అమ్మాయిని రక్షించడానికి నువ్వు రౌడీల్ని కొట్టినప్పుడు నీలో పాజిటివ్ యాంగిల్ ని చూశాను. ఆ రోజు నువ్వు రక్షించింది ఒక్క అమ్మాయిని కాదు, ఇద్దరిని. అప్పుడు ఆ కార్లో నేను కూడా ఉన్నాను. ఆ తర్వాత నువ్వేం అంత ప్రాబ్లమెటిక్ గా అనిపించలేదు నాకు. అందుకే నేను నీ పేరు చెప్పి ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాను. కరెంట్ బిల్ డబ్బులు అడగడానికి నీ ఫ్లాట్ కొచ్చినప్పుడు నేను మీ నాన్నగారి ఫోటో చూశాను. నువ్వు ఆయన కొడుకు అని తెలిసి షాక్ అయ్యాను. మీ నాన్నగారికి నాకు మధ్య ఉన్న బాండింగ్ ఏంటో తెలుసా? నేను ఇలా బతికున్నాను అంటే కారణం మీ నాన్నగారే. Come on, move. Come on. సార్ పైన ల్యాబ్ లో చాలా మంది గర్ల్స్ లాక్ అయిపోయారు సార్. కానీ మీరు ఇటు నుంచి వెళ్ళడం చాలా కష్టం సార్. అటు. Come on. రండి. Move. వెళ్ళండి. Faster. Come on.